శ్రీ శివమహాపురాణము విద్యేశ్వర సంహిత అధ ఏకోదశోధ్యాయ లింగ ప్రతిష్ఠ ప్రణవము పంచాక్షరి. ఋషయ ఊచుః కథం లింగం ప్రతిష్టాప్యం కథం వా తస్య లక్షణం కథం వా తత్సమభ్యర్చ్యం దేశే కాలే చ కేనహి. ఋషులిట్లు పలికిరి, లింగమును ఎట్లు ప్రతిష్ఠించవలెనో, లింగము యొక్క లక్షణములేవి, దానిని అర్చించు విధమెట్టిది, ఏ దేశ కాలములలో ఏ పదార్థముతో లింగమును నిర్మించవలెనో. సూత ఉవాచ యుష్మదర్థం ప్రవక్ష్యామి బుద్ధ్యంతామవధానతః అనుకూలే శుభే కాలే పుణ్యే తీర్థే తటే తథా యుధేష్టం లింగమారోప్యం యత్ర సా నిత్యమర్చనం పార్థివేన తథాప్యేన తైజసేన యథారుచి. సూతుడిట్లు పలికెను, మీకీ విషయములను చెప్పెదను, సావధానముగా వినుడు. అనుకూలమైన శుభముహూర్తమునందు పుణ్యక్షేత్రములో నదీ తీరమున పార్థివ జలమయ తేజోమయ లింగములలో మనస్సునకు నచ్చిన లింగమును ప్రతిష్ఠించి నిత్యము అర్చించవలెను. కల్పలక్షణ సంయుక్తం లింగం పూజాఫలం లభేత్, సర్వలక్షణ సంయుక్తం సద్యః పూజాఫలప్రదం. కల్పోక్త లక్షణములతో కూడిన లింగమును అర్చించినచో పూజాఫలము లభించును. అన్ని మంచి లక్షణములతో కూడిన లింగమును అర్చించినచో పూజాఫలము వెనువెంటనే లభించును. చరే విశిష్యతే సూక్ష్యం స్థావరే స్థూలమేవహి సలక్షణం సపీఠం చ స్థాపయేచ్చివ నిర్మితం. చల ప్రతిష్టయందు చిన్నలింగము, అచల ప్రతిష్టయందు పెద్దలింగము శ్రేష్టము. సర్వ సల్లక్షణములతో కూడిన లింగమును పీఠముతో సహా స్థాపించవలెను. మండలం చతురస్రం వా త్రికోణ మధవా తథా కట్వాంగ వన్మధ్య సూక్ష్మం లింగపీఠం మహాఫలం. లింగపీఠము మండలాకారముగా గాని, చతుర్భుజాకారముగా గాని, త్రికోణాకారముగా గాని, లేదా ఖట్వాంగము ఒకానొక ఆయుధ విశేషము వలె మధ్యలో పలుచగా గాని ఉన్నచో మహాఫలము కలుగును. ప్రథమం మృచ్చిలాదిభ్యో లింగం లోహాదిభిః కృతం ఏన లింగం తేన పీఠం స్థావరేహి విశిష్యతే. లింగమును మట్టి, రాయి, లోహము మొదలగు పదార్థములతో చేయవలెను. అచల ప్రతిష్టలో లింగము పీఠము ఒకే పదార్థముతో చేయబడుట శ్రేష్టము. లింగం పీఠం చరేత్వేకం లింగం బాణకృతం వినా లింగ ప్రమాణం కర్తॄణాం ద్వాదశాంగులముత్తమం. చలప్రతిష్టలో కూడా లింగపీఠములను ఒకే పదార్థముతో చేయవలెను. బాణలింగమునకి నియమము వర్తించదు. లింగము దానిని ప్రతిష్ఠించు యజమాని యొక్క 12 వ్రేళ్ల పరిమాణమున్నచో ఉత్తమము. న్యూనం చేత్ఫల మల్పం స్యాదధికం నైవ దూష్యతే కర్తూరేకాంగుల న్యూనం చరేపి చ తథైవహి. అంతకంటే తక్కువై ఉన్నచో ఫలము తగ్గును, కానీ అధికమున్నచో దోషము లేదు. చల ప్రతిష్టలో లింగ పరిమాణము యజమాని యొక్క 1 వ్రేలు అంత తక్కువ ఉండవచ్చును. అదౌ విమానం శిల్పేన కార్యం దేవగణైర్యుతం తత్ర గర్భగృహే రమ్యే దృఢే దర్పణ సన్నిభే. ముందుగా శిల్పశాస్త్రానుసారముగా దేవాలయమును నిర్మించవలెను. దానిపై దేవతల మూర్తులు ఉండవలెను. దానిలో సుందరము, దృఢము, అద్దము వలె స్వచ్ఛము అయిన గర్భగుడి ఉండవలెను. భూషితే నవరత్నైశ్చ దిగ్ద్వారే చ ప్రధానకైః నీలం రక్తం చ వైదూర్యం శ్యామం మారకతం తథా ముక్తా ప్రవాల గోమేధ వజ్రాని నవరత్నకం మధ్యే లింగం మహత్ ద్రవ్యం నిక్షిపేత్సహ వేదికే. దానికి 4 దిక్కులలో అలంకరింపబడిన ద్వారములుండవలెను. లింగమును ప్రతిష్ఠించు స్థానములలో నీల రక్త వైడూర్య శ్యామ మరకత ముక్త ముత్యము ప్రవాల పగడము గోమేధ వజ్రములనే 9 రత్నములను ఇతరములకు గొప్ప ద్రవ్యములను వేదమంత్ర పురస్సరముగా నుంచవలెను. సంపూజ్యలింగం సద్యాద్యైః పంచస్థానే యథాక్రమం అగ్నౌ చ హుత్వా బహుదా హవిషా సకలం చమాం. సద్యోజాతాది మంత్రములచే లింగమును వరుసగా 5 స్థానముల యందు పూజించవలెను. హవిస్సుతో అగ్నిహోత్రములో సర్వదేవతలకు సాకారుడనగు నాకు హోమము చేయవలెను. అభ్యర్చ గురమాచార్య మర్థైః కామైశ్చ బాంధవం దద్యాదైశ్వర్య మర్దిభ్యో జడమప్యజడం తథా. పురోహితుని, ఆచార్యుని
దక్షిణలతో అర్చించవలెను. బంధుజనుల కోర్కెలను తీర్చి యాచకులకు జడ సంపద ధనధాన్యాదులను, చేతన సంపద పశువులను దానమియ్యవలెను. స్థావరం జంగమం జీవం సర్వం సంతోష్య యత్నతః సువర్ణపూరితే స్వభ్రే నవరత్నైశ్చ పూరితే. చరాచర ప్రాణులనన్నింటినీ ప్రయత్నపూర్వకముగా సంతోషపెట్టవలెను. బంగారముతో నవరత్నములతో లింగ గర్తమును పూరించవలెను. సద్యాది బ్రహ్మచోచ్చార్య ధ్యాత్వా దేవం పరం శుభం ఉదీర్య చ మహామంత్రం మోంకారం నాదఘోషితం. లింగం తత్ర ప్రతిష్టాప్య లింగం పీఠేన యోజయేత్. లింగం స పీఠం నిక్షిప్య నిత్యలేపేన బంధయేత్. సద్యోజాతాది మంత్రములను పఠించి మంగళకరుడకు మహాదేవుని ధ్యానించి ఓంకార మహామంత్రమును జపించి శంఖనాదమును చేయుచు దానియందు లింగమును ప్రతిష్ఠించి పీఠముతో జతగూర్చవలెను. పీఠ సహితముగా లింగమును దాని యందుంచి ఆపై దృఢమగు లేపముతో లింగపీఠములు సుస్థిరమగునట్లు చేయవలెను. ఏవం బేరం చ సంస్థాప్య తత్రైవ పరమం శుభం పంచాక్షరేణ బేరం తు ఉత్సవార్థం బహిస్తథా. అదే దేవాలయములో ఉత్సవముల కొరకై పరమ మంగళమయమగు శివమూర్తిని బయట పంచాక్షరితో స్థాపించవలెను. బేరం గురుభ్యో గృహ్ణీయాత్ సుదుభిః పూజితం తు వా ఏవం లింగే చ బేరే చ పూజ శివపదప్రద. ఆ మూర్తిని ఆచార్యుల నుండి తెచ్చుకొనవలెను లేదా సాధు పురుషులచే పూజింపబడిన మూర్తిని ప్రతిష్ఠించవలెను. ఈ విధముగా లింగ బేరముల నర్చించినచో శివపదము లభించును. పునశ్చ ద్వివిధం ప్రోక్తం స్థావరం జంగమం తథా. స్థావరం లింగమిత్యాహుస్తరు గుల్మాదికం తథా. జంగమం లింగమిత్యాహు క్రిమికీటాదికం తథా. స్థావరస్య శుశ్రూష జంగమస్య చ తర్పణం. తత్త సుఖానురాగేణ శివపూజాం విదర్భుదాః. ఇంతేగాక లింగము ద్వివిధమని చెప్పబడినది. ఒకటి స్థావరము, రెండవది జంగమము. చెట్లు లతలు మొదలగు వాటికి స్థావర లింగమని పేరు. క్రిమికీటకాదులకు జంగమ లింగమని పేరు. స్థావర లింగమును నీరు పోయిట మొదలగు సేవలతో, జంగమ లింగమును ఆహారాదులతో అనురాగపూర్వకముగా సంతోషపెట్టవలెను. వాటికిట్లు సుఖమును కలిగించుట శివపూజయగునని పండితులు చెప్పెదరు. పీఠమంబామయం సర్వం శివలింగం చ చిన్మయం. యథాదేవి ముమామంకే ధృత్వా తిష్టతి శంకరః తదా లింగమిదం పీఠం ధృత్వా తిష్టతి సంతతం. సర్వత్రా పీఠము దేవీ స్వరూపము, శివలింగము చేతనాత్మకము. శంకరుడు ఉమాదేవిని అంకముపై ధరించియుండు తీరున ఈ లింగము సర్వదా పీఠమును ధరించియుండును. ఏవం స్థాప్య మహాలింగం పూజయేదుపచారకైః నిత్య పూజ యథాశక్తి ధ్వజాధికరణం తథా. ఈ విధముగా గొప్ప లింగమును స్థాపించి ఉపచారములతో నిత్య పూజను చేయవలెను. మరియు యథాశక్తిగా ధ్వజారోహణము మొదలగు ఉత్సవములను చేయవలెను. ఇది సంస్థాపయే లింగం సాక్షాత్ శివపదప్రదం. అధవాచర లింగం తు షోడశైరుపచారకైః పూజయేచ్చ యథాన్యాయం క్రమాత్ శివపదప్రదం. మానవుడు ఇట్టి అచల ప్రతిష్ట వలన సాక్షాత్తుగా శివుని ధామమును పొందగలుగును. లేదా చల ప్రతిష్టను చేసి యథాశాస్త్రముగా షోడశోపచారములతో వరుసగా పూజించినచో శివపదము లభించును. ఆవాహనం చాసనం చ అర్ఘ్యం పాద్యం తథైవ చ. తదంగాచమనం చైవ స్నానమభ్యంగపూర్వకం. వస్త్రం గంధం తథా పుష్పం ధూపం దీపం నివేదనం. నీరాజనం చ తాంబూలం నమస్కారో విసర్జనం. అధవార్ఘ్యాదికం కృత్వా నైవేద్యాంతం యథావిధి. అదాభిషేకం నైవేద్యం నమస్కారం చ తర్పణం. యథాశక్తి సదా కుర్యాత్ క్రమాచ్చివ పదప్రదం. ఆవాహనము, ఆసనము, అర్ఘ్యము, పాద్యము, ఆచమనము, అభ్యంగన స్నానము, వస్త్రము, గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము, నీరాజనము, తాంబూలము, నమస్కారము, ఉద్వాసన అనునవి షోడశోపచారములు లేదా అర్ఘ్యముతో మొదలడి నైవేద్యము వరకు విధివత్ చేయవలెను. అభిషేక నైవేద్య నమస్కార తర్పణములను ప్రతిదినము యథాశక్తి చేసినచో కాలక్రమములో శివపదము లభించును. అథవా మానుషే లింగే ప్యార్షే దైవే స్వయంభువి స్థాపితే పూర్వకే లింగే సోపచారం యథా తథా.
పూజోపకరణే దత్తే యత్ కించిత్ ఫలమశ్నుతే ప్రదక్షిణా నమస్కారైః క్రమాత్ శివపదప్రదం లింగదర్శన మాత్రం వా నియమేన శివప్రదం. మరియు ఇతర మానవులచే లేక ఋషులచే లేదా దేవతలచే ప్రతిష్ఠింపబడిన లింగమును లేదా స్వయముగా ప్రకటమైన లింగమును లేదా సాధకుడు తాను ప్రతిష్ఠించిన నూతన లింగమును షోడశోపచారములతో యథావిధిగా అర్చించినను లేదా పూజాద్రవ్యములను దానము చేసినను పూర్వోక్త ఫలము సిద్ధించును. వరుసగా ప్రదక్షిణములను నమస్కారములను చేసినచో శివపదము లభించును. ప్రతినిత్యము లింగమును దర్శించుట మాత్రము చేతనే శివ సాయుధ్యము లభించును. మృత్పిష్ట గోసకృత్పుష్పై కరవీరేణ వాఫలై గుడేన నవనీతేన భస్మ నాణ్యైర్య యథాశుచి లింగం యత్నేన కృత్వాంతే యజేత్త ధనుసారతః. మట్టి, పిండి, గోమయము, పుష్పములు, గన్నేరు పువ్వులు, ఫలములు, బెల్లము, వెన్న, విభూతి, అన్నము అను వాటిలో మనస్సునకు నచ్చిన వస్తువుతో లింగమును చేసి యథావిధిగా ప్రయత్నపూర్వకముగా అర్చించవలెను. అంగుష్టాదావపి తథా పూజా విచ్చంతి కేచన లింగ కర్మాని సర్వత్ర నిషేధోస్తి న కర్హిచిత్ సర్వత్ర ఫలదాతా హి ప్రయాసానుగుణం శివ. అంగుష్టము మొదలగు లింగాకార వస్తువుల యందు పూజను చేయవచ్చునని కొందరి అభిప్రాయము. లింగ పూజ యందు అంగుష్టాది రూపములు ఉపదేయములగును. నిషేధమేమీ లేదు. అన్ని సందర్భములలో సాధకుల శ్రమకు తగు ఇచ్చువాడు శివుడే గదా. అథవా లింగదానం వా లింగ మౌల్యమధాపి వా శ్రద్ధయా శివభక్తాయ దత్తం శివపదప్రదం. అథవా ప్రణవం నిత్యం జపేద్దశ సహస్రకం సంధ్యయోశ్చ సహస్రం వాగ్యేయం శివపదప్రదం. జపకాలే మకారాంతం మనఃశుద్ధికరం భజేత్. లింగమును గాని లింగము యొక్క వెలను గాని శ్రద్ధతో శివభక్తునకిచ్చినచో శివపదము లభించును. లేదా నిత్యము 10,000 ఓంకార జపమును చేసినచో లేదా ఉభయ సంధ్యలయందు 1000 చొప్పున జపించినచో శివపదము లభించును. ఓంకారమును జపము చేయునప్పుడు దీర్ఘ మకారాంతముగా చేసినచో మనఃశుద్ధి కలుగును. సమాధౌ మానసం ప్రోక్తముపాంసు సార్వకాలికం సమాన ప్రణవం చేమం బిందు నాదయుతం విదుహు. ఓంకార జపమును సమాధిలో మానసికముగాను ఇతర కాలములలో మెల్లగాను ఇతరులకు వినబడిన విధముగా చేయవలెను. బిందు అనుస్వార నాదములతో కూడిన ఓంకారమును సమాన ప్రణవమని అందురు. అద పంచాక్షరం నిత్యం జపేదయుతమాదరాత్ సంధ్యయోశ్చ సహస్రం వాగ్నేయం శివపదప్రదం. మరియు పంచాక్షరిని నిత్యము 10,000 శ్రద్ధతో జపించవలెను. ఉభయ సంధ్యలలో 1000 చొప్పున జపించినచో శివపదము లభించును. ప్రణవేనాది సంయుక్తం బ్రాహ్మణానాం విశిష్యతే దీక్షాయుక్తం గురోర్గ్రాహ్యం మంత్రం హ్యదఫలాప్తవే. బ్రాహ్మణులు పంచాక్షరిని ఆదియందు ఓంకారముతో కలిపి జపించిన శ్రేష్టము. మంత్రమును దీక్షాపూర్వకముగా గురువు నుండి స్వీకరించినచో ఫలము సిద్ధించును. కుంభస్నానం మంత్రదీక్ష మాతృకాన్యాసమేవచ బ్రాహ్మణస్యత్య పూతాత్మ గురుర్జ్ఞాని విశిష్యతే. కడవతో స్నానము, మంత్రదీక్ష, మంత్రవర్ణములతో అంగాది న్యాసము, సత్యముచే పవిత్రమైన అంతఃకరణము గల బ్రాహ్మణుడు జ్ఞానియగు గురువు శ్రేష్టములు. ద్విజానాం చ నమఃపూర్వమన్వేషాం చ నమోంతకం స్త్రీణాం చ క్వచిదిచ్చంతి నమోంతం చ యథావిధి. పంచాక్షరిని ద్విజులు నమఃపూర్వకముగా నమ శివాయ అనియు ఇతరులు నమ అంతముగను శివాయ నమః అనియు జపించవలెను. స్త్రీలు కూడా నమః అంతముగా జపించవలనని కొందరు ఋషుల అభిప్రాయము. విప్రస్త్రీణాం నమఃపూర్వమిదం విచ్చంతి కేచన పంచకోటి జపం కృత్వా సదాశివ సమో భవేత్. బ్రాహ్మణ స్త్రీలు నమఃపూర్వకముగా జపించవలనని మరికొందరి మతము. 5 కోట్లు జపించినచో సదాశివునిలో ఐక్యమగును. ఏకద్విత్రి చతుఃకోట్య బ్రహ్మాదీనాం పదం వ్రజేత్ జపే దక్షర లక్షం వా అక్షరానాం పృథక్ పృథక్. 1, 2, 3, 4 కోట్లు జపించినచో క్రమముగా బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశుల పదములు లభించును. ఒక్కొక్క అక్షరమును వేర్వేరుగా అక్షర లక్షలు 5 లక్షలు జపించవలెను. అధవాక్షర లక్షం వాగ్నేయం శివపదప్రదం సహస్రం తు సహస్రానాం సహస్రేణ దినేన హి జపేన్ మంత్రాదిష్ట సిద్ధిర్నిత్యం
బ్రాహ్మణ భోజనాత్ అష్టోత్తరం సహస్రం వై గాయత్రీం ప్రాతరేవహి బ్రాహ్మణస్తు జపే నిత్యం క్రమాచ్చివ పదప్రదాన్ వేద మంత్రాంస్తు సూక్తాని జపే నియమం మాస్థితః. లేదా మంత్రమును అక్షర లక్షలు జపించినచో శివపదము లభించును. ప్రతిదినము 1000 చొప్పున 1000 దినములు జపించి నిత్యము బ్రాహ్మణులకు భోజనము పెట్టినచో ఇష్టసిద్ధి కలుగును. ప్రతిదినము ఉదయమే బ్రాహ్మణుడు 108 గాయత్రిని చేసి శివపదము నొసంగు వేదమంత్రములను సూక్తములను నియమముగా జపించవలెను. ఏకం దశార్ణం మంత్రం శతోనం చ తదూర్ధ్వకం అయుతం చ సహస్రం చ శతమేకం వినా భవేత్. ఒక అక్షరము కలిగినట్టియు 10 అక్షరములు కలిగినట్టియు 100కు కొద్ది తక్కువ అక్షరములు కలిగినట్టియు 100కు అధికమగు అక్షరములు కలిగినట్టియు 9999 అక్షరములు కలిగినట్టియు 999 అక్షరములు కలిగినట్టియు 99 అక్షరములు కలిగిన మంత్రములు గలవు. వేద పారాయణం చేవ జ్ఞేయం శివపదప్రదం అన్యాన్ బహుతరాన్ మంత్రాన్ జపేదక్షర లక్షతః. వేద పారాయణము వలన శివపదము లభించునని తెలియవలెను. ఇంకను అనేక మంత్రములను అక్షర లక్షలు జపించవలెను. ఏకాక్షరాంస్తథా మంత్రాన్ జపేదక్షర కోటితః తతః పరం జపేచ్చేవ సహస్రం భక్తిపూర్వకం. ఒకే అక్షరము గల మంత్రములను 1 కోటి జపము చేయవలెను. ఆ తర్వాత భక్తితో ప్రతిదినము 1000 జపమును చేయవలెను. ఏవం కుర్యాద్యథాశక్తి క్రమాత్ శివపదం లభేత్. నిత్యం రుచికరం త్వేకం మంత్రమా మరణాంతికం జపేత్ సహస్ర మోమితి సర్వాభీష్టం శివాజ్ఞయా. ఇట్లు యథాశక్తి చేసినచో కాలక్రమములో శివపదము లభించును. మనస్సునకు అభీష్టమైన ఒక మంత్రమును ఓంకారపూర్వకముగా మరణించు వరకు ప్రతిదినము 1000 జపము చేసినచో శివుని ఆజ్ఞతో అభీష్టములన్నీను నెరవేరును. పుష్పారామాదికం వాపి తథా సమ్మార్జనాదికం శివాయ శివకార్యాయ కృత్వా శివపదం లభేత్. శిక్షేత్రే తథావాసం నిత్యం కుర్యాచ్చ భక్తితః. శివుని కొరకు పుష్పముల తోటలను పెంచుట వలన శివాలయములో తుడిచి కడిగి శుభ్రము చేయుట వలన సాధకునకు శివపదము లభించును. సాధకులు శివక్షేత్రములో భక్తితో నిత్య నివాసము చేయవలెను. జడానాం చ సర్వేషాం భుక్తిముక్తిదం తస్మాద్వాసం శివక్షేత్రే కుర్యాదా మరణం బుధః. శివక్షేత్రమునందు నివసించుట వలన వృక్షలతాది స్థావరములకు పశు మనుష్యాది జంగమములకు భుక్తిముక్తి కూడా లభించును. కావున పండితుడు మరణించు వరకు శివక్షేత్రములో నివసించవలెను. లింగాద్దస్తశతం పుణ్యం క్షేత్రే మానుషకే విదుః సహస్రారత్ని మాత్రం తు పుణ్యక్షేత్రే తథార్షకే. దైవలింగే తథాజ్ఞేయం సహస్రారత్నిమానతః ధనుష్ప్రమాణ సాహస్రం పుణ్యం క్షేత్రే స్వయంభువి. మానవ ప్రతిష్ఠిత శివక్షేత్రములో లింగము నుండి 100 బారల దూరము వరకు, ఋషి ప్రతిష్ఠిత క్షేత్రములో 1000 మూరల దూరము వరకు, దేవతా ప్రతిష్ఠిత క్షేత్రములో కూడా 1000 మూరల వరకు, స్వయంభూ క్షేత్రములో 1000 ధనస్సుల దూరము వరకు పవిత్ర భూమి అని ఋషులు చెప్పెదరు. పుణ్యక్షేత్రే స్థితా వాపీ కూపాద్యాః పుష్కరాణి చ శివ గంగేతి విజ్ఞేయం శివస్యా వచనం యథా. పుణ్యక్షేత్రములో బావులు సరస్సులు మొదలగునవి శివగంగా అని తెలియవలెను. శివుడు అట్లు చెప్పినాడు. తత్ర స్నాత్వా తథా దత్వా జపిత్వా హి శివం వ్రజేత్. శివక్షేత్రం సమాశ్రిత్య వసేదా మరణం తథా. వాటి యందు స్నానము చేసి దానము చేసి జపము చేసిన వ్యక్తి శివుని పొందును. మానవుడు మరణించు వరకు శివక్షేత్రమునాశ్రయించి జీవించవలెను. దాహం దశాహం మాస్యం వా సపిండీకరణం తువా ఆబ్దికం వా శివక్షేత్రే పిండమధాపి వా సర్వపాప వినిర్ముక్త సద్య శివపదం లభేత్. మరణించిన వ్యక్తి దేహమును శివక్షేత్రములో దహించుట, లేక 10వ రోజు కర్మను చేయుట, లేదా మాసికమును పెట్టుట, లేక సపిండీకరణము లేక ఆబ్దికమును పెట్టుట, లేక పిండదానమును చేయుట వలన ఆ జీవుడు వెనువెంటనే పాపములన్నింటి నుండి విముక్తుడై శివపదమును పొందును. అథవా సప్తరాత్రం వా వసేద్వా పంచరాత్రకం త్రిరాత్రమేకరాత్రం వా క్రమాత్ శివపదం లభేత్. స్వవర్ణానుగుణం లోకే స్వాచారాత్ పాప్నుతే నరః వర్ణోద్ధారేణ భక్త్యా చ తత్ఫలాతిశయం నరః సర్వం కృతం
కామనయా సద్యః ఫలమవాప్నుయాత్. సర్వం కృతమకామేన సాక్షాత్ శివపదప్రదం. శివక్షేత్రములో 7 రాత్రులు గాని 5 రాత్రులు గాని 3 రాత్రులు గాని 1 రాత్రి గాని నివసించినచో కాలక్రమములో శివపదము లభించును. మానవుడు లోకంలో స్వవర్ణానురూపముగా స్వధర్మమును భక్తితో పాటించినచో అతిశయించిన ఫలమును పొందును. కామనతో శివపూజాధికమును చేసినచో వెనువెంటనే ఫలము లభించును. కానీ నిష్కామముగా చేసినచో శివుని పదము లభించును. ప్రాతర్మధ్యాహ్న సాయాహ్న మహస్త్రిష్వేకత క్రమాత్. ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము అని దినము 3 విభాగములుగానున్నది. ప్రాతర్విధికరం జ్ఞేయం, మధ్యాహ్నం కామికం తథా సాయాహ్నం శాంతికం జ్ఞేయం రాత్రావపి తథైవ హి. ఉదయము నిత్యకర్మలకు, మధ్యాహ్నము కామ్యకర్మలకు, సాయంకాలము శాంతి కర్మలకు తగిన కాలము అని తెలియవలెను. రాత్రి యందు కూడా ఇట్టి విభాగము కలదు. కాలో నిషీధో పై ప్రోక్తో మధ్యయామ ద్వయం నిసి శివపూజా విశేషేణ తత్కాలేభీష్టి సిద్ధిదా. రాత్రి అందరి మధ్య భాగములో గల 2 యాయముల కాలమునకు నిషీధమని పేరు. ఆ కాలమందు శివపూజ చేసినచో విశేషించి అభీష్టములు సిద్ధించును. ఏవం జ్ఞాత్వా నరః కుర్వన్ యథోక్త ఫలభాగ్భవేత్. కలౌ యుగే విశేషేణ ఫలసిద్ధిస్తు కర్మణ. ఈ విషయము నెరింగి ఆచరించిన వ్యక్తి పైన వివరించిన ఫలమును పొందును. కలియుగములో విశేషించి కర్మచేత ఫలసిద్ధి కలుగును. ఉక్తేన కేన చిద్వాపి అధికార విభేదతః సద్వృత్తి పాపభీరుశ్చేత్తత్వల మావాప్నుయాత్. మానవుడు ధార్మిక ప్రవృత్తి పాపభీతి కలిగి అధికార భేదమును బట్టి పైన చెప్పిన వాటిలో ఏదో ఒక పద్ధతిని అవలంబించినచో ఆయా ఫలములను పొందును. ఋషయ ఊచుః అద క్షేత్రాని పుణ్యాని సమాసాత్ కథయస్వనః. సర్వాః స్త్రియశ్చ పురుష యాన్యాశ్రిత్య పదం లభేత్. సూతయోగి వరకు శ్రేష్ఠ శివక్షేత్ర గమాంస్తదా. ఋషులిట్లు పలికిరి, ఓ సూత, నీవు యోగులలో శ్రేష్ఠుడవు. మాకు పుణ్యక్షేత్రములను గురించి సంగ్రహముగా చెప్పుము. స్త్రీ పురుషులందరూ వాటిని సేవించి శివపదమును పొందెదరు. శివక్షేత్రములను శివాగమములను కూడా వివరింపుము. సూత ఉవాచ శృణతః శ్రద్ధయా సర్వక్షేత్రాని చ తదాగమాన్. సూతుడిట్లు పలికెను, శివక్షేత్రములను గురించి వాటి ఆగమముల గురించి శ్రద్ధగా వినుడు. ఇది శ్రీ శివమహాపురాణే విద్యేశ్వర సంహితాయాం ఏకదశోధ్యాయః. శ్రీ శివమహాపురాణములోని విద్యేశ్వర సంహిత యందు 11వ అధ్యాయము ముగిసినది.